అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడూ చూడనంత పెద్ద అవినీతి తిమింగలాన్ని ఏసీబీ పట్టుకుంది. అయితే ఒక్కొక్కటిగా లెక్కలు తీస్తుంటే 100 కోట్లు దాటిపోతున్నాయి ఆయన సాధించినటువంటి అక్రమార్జనని లెక్కలు చూస్తే. అలానే ఆయన బినామీలతో పోగేసినటువంటి ఆస్తుల లెక్క ఇంకా తేలని పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రెండు రాష్ట్రాల్లో అవినీతి మకిలి అనే చర్చ వచ్చినప్పుడు కొంతమంది అవినీతి అధికారుల ముఖ చిత్రాలు ప్రజల మనసుల్లో మెదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ స్థాయిలో జనాలను ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి పేరు నికేష్ కుమార్. బఫర్ జోన్లని అతిక్రమించి నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళకి కోట్ల రూపాయలు లావాదేవీల్లో తీసుకోవడం ద్వారా ఈయన చేసినటువంటి అవినీతి లెక్కలు 1000 కోట్ల పైమాటే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ కథా కమామిషి ఏంటి? ఒకవైపు నుంచి హైడ్రా పేరుతో బఫర్ జోన్లను పరిరక్షించేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంటే, మరోవైపు ఇంత పెద్ద అవినీతి తిమింగలాలు అధికార వ్యవస్థలో కొనారిల్లుతున్నటువంటి పరిస్థితి ఎందుకు ఉంది? దీని నుంచి బయటపడేటువంటి మార్గాలు ఏంటి? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. ప్రభుత్వ అధికారుల అవినీతి అనేది చాలా, అది అసలు వేళ్ళూనికి పోయినటువంటి పరిస్థితి ఉంది. చిన్న స్థాయిలో చూస్తుంటారు ఇప్పటివరకు. ఇప్పుడు తీసే కొలది ఆస్తులు, తీసే కొలది బినామీలు, అది 100 కోట్లు దాటి 1000 కోట్లకు చేరిపోయింది అనేటువంటి సమాచారం. అసలు ఎలా చూడాలి? అసలు ఏంటి ఈ నికేష్ కుమార్ అనే ఆయన పాత్ర ఏంటి? ఎంత పెద్ద ఎత్తున అవినీతి చేయడానికి ఆయనకు అసలు మార్గాలు ఎలా వచ్చినాయి? ఇంకా డెఫినెట్గా ఆయన వయసు 40 సంవత్సరాలు కూడా లేదు. సర్వీసులో వచ్చి 10 ఇయర్సే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఫస్ట్ పోస్టే గండిపేట త్రిపుల్ వన్ జీవో పరిధిలో. పెద్దవాళ్ళందరికీ అంటే ఆగర్భ సీమంతులకి ఫామ్ హౌస్లన్నీ దాని చుట్టూ ఉన్నాయి. దాదాపు 1000 ఫామ్ హౌస్లు ఉన్నాయని చెప్పారు. దాంట్లో కేంద్ర డిఫెన్స్ మినిస్టర్గా చేసిన పల్లవరాజు గారితో సహా అన్నీ ఇప్పుడు వచ్చిన హైడ్రా రంగనాథ్ గారి అద్దరిలో కొట్టేశారు కొంతవరకు. మిగతా కూడా కోర్టులకు వెళ్ళారు. అది కూడా చూస్తున్నారు అనమాట. అంటే చట్టాన్ని 119 సంవత్సరాల చట్టాన్ని సవరించి హైడ్రా మీరు అన్నట్టు చెరువులు, ఈ కుంటలు, ఈ వాగులు, వంకలు ఇవన్నీ కాపాడటానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందులో ముఖ్యమంత్రి గారు బాగా ఒకవైపు మూసీ సుందరీకరణ, ఇంకొకటి చెరువులు పరిరక్షణ ప్రయారిటీగా తీసుకున్నారు. 62% ఆల్రెడీ ఆక్రమణకు గురైపోయింది. దీన్ని ఉన్న చెరువులైనా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు హైడ్రాకు ఉన్నది. మీరన్నట్టు ఈ వ్యక్తి నిన్న ఉదయం అతని అక్రమార్జన 200 కోట్లు అన్నారు. కట్ చేస్తే నిన్న మధ్యాహ్నం 600 కోట్లు అన్నారు. కట్ చేస్తే నేను సాయంత్రానికి 1200 కోట్లకు వెళ్ళింది. అంటే ఈయనకి విల్లాలే 10 విల్లాలు, 10 ఫామ్ హౌస్లు, మియాపూర్ పరిసరాల్లో పెద్ద భవనాలు, షాపింగ్ కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయంటే ఒక వ్యక్తికి, అంటే అందరూ జిహెచ్ఎంసీలో అధికారులు అంటారు దీంట్లో లైసెన్స్లు ఇవ్వడానికి, అది దీని వెనక ఎవరు పర్మిషన్స్ ఇచ్చారంటారు. కానీ అల్టిమేట్గా ఏంటంటే ఈ బఫర్ జోన్లు, చెరువులు, కుంటలు ఉన్న ప్రాంతాల్లో లేక్ వ్యూలని కడుతుంటారు అపార్ట్మెంట్. వీళ్ళందరూ ధనవంతులే. ఒక 40 నుంచి 50 రియల్ ఎస్టేట్ సంస్థలు ఉంటాయి. దాంట్లో వాళ్ళకి లైసెన్సులు ఇచ్చే ఇతని దగ్గరికి వెళ్తే ఏదైనా క్లియర్ అవుతుందంట. సో ఇప్పటి వరకు హైడ్రా తీసుకునేటువంటి యాక్షన్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లేదా అక్కడ ఇల్లు కొనుక్కున్నారో కట్టుకున్నారో వాళ్ళ మీద చర్య అనుకున్నారు. అధికారుల సంగతి ఏంటంటే ఈయన అలాంటి అధికారి కింద చూడొచ్చు. డెఫినెట్గా ఇతను ఒక్కడే కాకుండా కొల్లూరు పరిసరాలలో ఒక వెంచర్ వేస్తే దాంట్లో విల్లాలు 5 కొనుక్కున్నాడు. 5 ఇతనితో పాటు ఒక 6 అధికారులు కూడా కొన్నారు. 6 కూడా ఇప్పుడు కేసులో ఇన్వాల్వ్ చేశారు. మీరన్నట్టు ఒక పెద్ద చేప దొరికినట్టు హైడ్రాకి. ఇప్పుడు మిన్న పేద ప్రజలు దొరికి వస్తున్నారు. వాళ్ళు తెలిసి తెలియక కొనుక్కోవచ్చు. కొంతమంది తెలిసి తెలియక లేకి ఉన్న ఉద్దేశంతో తీసుకోవచ్చు. వీళ్ళ పొట్ట నోటికాడ కొడతాం ఏంటని చాలామంది అనుకున్నారు. కానీ చెరువులు, గుంటలు, పార్కులు ఇవి కూడా మిగలకపోతే నెక్స్ట్ జనరేషన్ హైదరాబాద్కి ఏం మిగులుతాయి? అంతే కదండి. చిన్న వరద వస్తే కాలువలాగా పారుతుంటే. కానీ ఇంత పెద్ద ఇష్యూ ఇప్పుడు హైడ్రా 4 ఇళ్ళు కోల్చగానే పెద్ద బ్యాన్ రైట్ అయిపోయింది. ఇంత పెద్ద ఇష్యూ 1200 కోట్లు ఒక అధికారి కూడబెట్టాడంటే ఎక్కడ పెద్ద హైలైట్ అయినట్టుగా పేపర్లో కూడా లింక్ ఏమైనా ఉందా? అదే దీని వెనకున్న నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది కేశవ్ గారు. నేనంతా ఇదే చర్చ నేను బాగా ఇవాళ చూస్తే పేపర్లో ఫస్ట్ పేజీలో రావాల్సిన అంశం ఇది ఎక్కడో చివరిలో 12-13 పేజీలు వెళ్ళిపోయింది. అంటే దీనిలో అధికార పెద్దలు ఇది లేనిది ఈ స్థాయిలో వెళ్ళగలరా ఇతను? ఎక్కడికక్కడ ఇది లేకపోతే ఒక 40 సంవత్సరాల వయసు ఉన్న ఒక కుర్రాడు 10 ఇయర్స్ క్రితం డిపార్ట్మెంట్లో వచ్చి ఈరోజు 1200 కోట్ల దాకా అక్రమార్జనకి వెళ్ళిపోయాడంటే 10 ఏళ్లలో 1200 కోట్లు అంటే ఏంటి? ఇంకా చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. అంటే అధికార పార్టీలో పెద్దలు అండ లేకుండానే ఈ స్థాయిలో ఎదగలడా? అంటే ఇతని యొక్క ఎక్స్పర్ట్ ఏంటంటే హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ కావాలన్నా ఈయన ద్వారా పనులు అవుతాయంట. ముఖ్యంగా ఈ చెరువులు, మీరు అన్నట్టు కుంటలు, తర్వాత జలాశయాల చుట్టూ
ఏ పర్మిషన్ కావాలేదు, ఇతర ఇరిగేషన్ క్లియరెన్స్ ఇస్తే కదా అల్టిమేట్గా వాళ్ళకి వెళ్ళేది. కాబట్టి ఇది ప్రభుత్వం కూడా, ఈ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇతని ఆస్తులు ఇంకా లాకర్లో ఓపెన్ చేయాలి కేశవ్ గారు. 15 లాకర్లు ఇంకా వేరే లాకర్లో మరి ఎంత బంగారం ఉంటుందో ఎంత డబ్బు ఉంటుందో తెలియదు. కానీ ఇన్ని ఆస్తులు సీజ్ అంటే డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసినా కానీ ఇంట్లో ₹1 కూడా దొరకలేదంట కదా. ఇంట్లో ₹1 దొరకలా, బంగారం కూడా దొరకలేదని చెప్పాను. ఇతను ఎలా దొరికాడంటే మణికొండలో ఒక క్లియరెన్స్లో ఇచ్చే క్రమంలో ₹1,00,000 లంచం అడిగాడు. నిజాయితీ పౌరులు ఉంటారు ఈ రోజులు కూడా. ఏసీబీని ఆశ్రయించారు, డైరెక్ట్గా దొరికాడు. ఆ దొరికితే డొంక కంపితే 12 కోట్ల ఆస్తులు ఈ డాక్యుమెంట్స్ ఒక కేసును పట్టుకుంటే మొత్తం డొంక కదిలినట్టు మొత్తం బయటకు వచ్చింది. దీని వెనక ఇతనొక్కడే ఉన్నాడా? దీని వెనక పై అధికారులు ఉన్నారా? గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు ఉన్నారా? ఎటువంటి పెద్దలు ఉన్నారో కూడా ఇవాళ విచారణలో, ఎందుకంటే 10 రోజులు కస్టడీ కావాలని పోలీసులు అడిగారు. కానీ 13వ తారీఖు దాకా జడ్జి రిమాండ్ విధించారు, చర్చలు కూడా జైలుకి తరలించారు. కాబట్టి ఇతన్ని విచారిస్తే కనుక ఈ యొక్క లాకర్లు ఓపెన్ చేస్తే అసలు ఎంత వస్తుంది, ఇది ఎంత దూరం వెళ్తుందో. మీరన్నట్టు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద చేప ఇంతవరకు దొరకలేదు. ఇప్పుడు దొరికింది. కాబట్టి ఇటువంటి వ్యక్తిని మీరు అన్నదాని ప్రకారం ఈయన ఎవరికైనా బినామీ అంటారా? ఉండొచ్చు ఇన్ని ఆస్తులు. ఎందుకంటే అధికార పార్టీలో పెద్దల యొక్క అండదండలు లేకపోతే ఈ వ్యక్తి ఈ స్థాయిలో వెళ్ళేవాడు కాదు. కాబట్టి ఎవరున్నా తెర వెనకున్న ఎంత పెద్దలైనా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో కఠినంగానే ఉన్నాడు. విచారించి ఎంత పెద్ద తలకాయలైనా గత ప్రభుత్వంలో ఎవరు ప్రోత్సహించారు ఇతను ఈ స్థాయిలో ఎదగటానికి కారణం ఏంటి? ఇరిగేషన్ ఏఈగా ఉన్న ఈయన ప్రస్థానం ఇరిగేషన్ శాఖలోనే పెద్ద తలకాయలు హస్తం ఉందా, లేకపోతే జిహెచ్ఎంసీలో ఉందా? దీనికి సహకరిస్తుంది ఎవరో తేలాల్సిన అవసరం, ఈ ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఒక పెద్ద అవినీతి తిమింగలం దొరికింది. ఇప్పటికే 1,200 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. ఇంకా లాకర్లు ఓపెన్ చేస్తే ఇంకెంత బయటపడుతుంది అనేటువంటి విషయాన్ని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అలానే హైడ్రా తీసుకుంటున్నటువంటి చర్యలు, మరోవైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వెసులుబాటు, ఈ రెండింటి నేపథ్యంలోనే అవినీతి తిమింగలాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇతని వెనక ఉన్నటువంటి వ్యక్తులు, ఇతనితో ఉన్నటువంటి బినామీలు, వీటన్నిటిని బయటకు తీస్తే ఇది మరొక పెద్ద స్కామ్గా మారే అవకాశం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.